సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుని ధ్యానం చేసుకుందామండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చాలు. దేవుడి కొద్ది మాటలని మన ఇక్కడిలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. తండ్రి, వందనాలు. వాక్యము కొరకై మీకు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నా. చదవబడిన లేఖన భాగం మీది ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడండి. నిలబడిన నేను నిష్ప్రయోజకుడైన దాసుని దేవా, మీరు ఈ స్థలములో నిలబడి మా అందరితో మీరు మాట్లాడి మీ రాజ్యంగా సిద్ధపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకున్నామని క్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయిన క్రీస్తు దావీదుతో మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పబడుతుందంటే, దావీదుకి క్షమించండి, సౌలుకి ఏం దూరం అయిపోయిందని చెప్తుంది వాక్యం. ఏమండి? కృప దూరం అయిపోయిందంట. సౌలుకి కృప దూరం అయిపోయినట్లుగా నీ కుమారుడికి నేను నా కృపని దూరం చేయను, నా కృపను దగ్గరగా ఉంచుతాను మీ కుటుంబానికి అనే విషయాలని దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని కృపకు మనం దగ్గరగా జీవిస్తున్నామో దూరంగా జీవిస్తున్నామో, ఆయన మాటకు, ఆయన సన్నిధికి, ఆయన వాక్యానికి నాడు మనం దగ్గరగా ఉంటున్నామో దూరంగా ఉంటున్నామనే ఆలోచన ఎవరికి ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తున్నాం వెళుతున్నాం అనుకుంటున్నారు. ఇలా అందరూ చేస్తున్నారు. ఇలా చేసేవారు కోపంగా ఉన్నారు ప్రపంచంలో. కానీ కృపకు దగ్గరగా జీవించే అనుభవాలు ఎందరూ ఉంటున్నారు. నేను దేవునికి దూరంగా ఉంటున్నాను, దగ్గరగా ఉంటున్నానేది మనకు అర్థమవుతుందా? పరీక్షించుకునేవారు అందరూ, పరిశీలన చేసుకునేవారు అందరూ ఈనాడు మందిరానికి దగ్గరకు ఉంటే ఉండొచ్చు, సేవకులకు దగ్గరగా ఉంటే ఉండొచ్చు, సంఘానికి దగ్గరకు ఉంటే ఉండొచ్చు. ఇవన్నీ కామన్ గా కనిపిస్తామని మెయిన్ మనం పరిశీలన చేసేటైతే ప్రాముఖ్యమైన దేవునికి దగ్గరగా ఉన్న విషయాలని ఎవరూ కూడా దగ్గరగా ఉంటున్నాను, దూరం అయిపోతున్నా విషయాలు ఎవరూ పట్టించుకోవట్లేదు. దేవుని కృప విషయం నాడు లెక్క లేకుండా బ్రతుకుతున్నారు. ఆయన కృప లేకపోతే, ఆయన కృప నాకు దూరం అయిపోతే, ఆయన కృపకు నేను దూరం అయిపోతే నా జీవితం ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనే అవగాహన కలిగిన భక్తులు నాడు కనుమరుగైపోతున్నారు. మందిరానికి దగ్గరకు ఉంటున్నాను, నేను పర్లేదు అనుకుంటున్నారు. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప దూరం అవుతుంది అంటే అతను లోకానికో పాపానికో దగ్గరైపోతుందని అర్థమవుతుందండి. సౌలుకు దేవుని కృప దూరం అయిపోయింది దాని అర్థం ఏంటి? దేవునికి వ్యతిరేకైపోయాడు సౌలు. దేవుని మాటతో లేడు, సొంత ఉద్దేశాలతో నిండిపోయి ఉన్నాడు. దేవుని మాటలు చెప్పడు. సౌలు దగ్గరికి వెళ్తే సొంత మాటలు చాలా చెప్తాడు. ఇలా అలా అని చెప్తాడు. దేవుడు ఇలా నన్ను పిలిచాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ప్రేమించాడు, ఈ బాధ ఉన్నప్పుడు
లేకుంటే దీనస్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నన్ను ప్రేమించాడు, నా బంధకాలను తెంచాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను నిలబెట్టుకున్నాడు అనే సాక్ష్యాన్ని సౌలు మర్చిపోయాడు. కారణం కృపకు దూరం అయిపోయాడు, పాపానికి దగ్గర అయిపోయాడు, లోకానికి దగ్గర అయిపోయాడు, దేవునికి వ్యతిరేకమైన జీవితానికి దగ్గరైపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా సౌలు జీవిస్తున్న సత్యాన్ని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈనాడు చాలా మంది లోక సంబంధం అన్ని విషయాలకు దగ్గరగా ఉంటున్నారు, దేవునికి మాత్రమే అవుతుందంటే దూరం అయిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నీ దగ్గర ఎన్నిటికి దగ్గరగా ఉండు, నీవు ఎన్ని విషయాలకు దగ్గరగా ఉండు, ఎన్ని గొప్ప విషయాలకు దగ్గరగా ఉండు, ఎన్ని గొప్పవాటికి నువ్వు దగ్గరగా ఉండు, ఎన్ని విలువైన వస్తువులు నువ్వు దగ్గరగా ఉండు, దేవుని కృపకు దగ్గరగా లేకుంటే దేవుని కృప నీకు దూరంగా ఉంటే, దేవుని కృపకు నీవు సమీపంగా బ్రతకకపోతే సౌలు ఎలాగైతే ఎందుకు పనికి రాకుండా పోయాడో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు మన జీవితాలు కూడా అంతే దుర్భర పరిస్థితులకు వెళ్ళిపోతాయి. మనకు తెలియకోకుండానే, మనకు అర్థం కాకోకుండా అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తాము. తర్వాత తిరిగేటప్పటికి సౌలుకి ఏమైనా ఉందా అవకాశం అంటే, అవకాశం లేదు, నాకు అవసరం లేదు అన్నాడు దేవుడు. ఏమన్నాడు సౌలుని? నువ్వు నాకు అవసరం లేదు, నువ్వేదో ఎలగబెడతావు అనుకున్నావు, నువ్వేదో భక్తి చేస్తావు అనుకున్నావు, నువ్వేదో నాకు దగ్గరగా బ్రతుకుతావు అనుకున్నావు, నువ్వేదో నా యొక్క నాకు సమీపంగా సన్నిధిగా జీవిస్తావు అనుకున్నాను. కానీ లేదు, అలాంటి పరిస్థితులు నువ్వు లేవు, అలాంటి జీవితంలో నువ్వు లేవు, నువ్వు నాకు అవసరం లేదు, నీ స్థానంలో మరొక వ్యక్తిని నేను కోరుకున్నాను. కృపకు దగ్గరగా బ్రతికే వ్యక్తిని, కృపకు దూరంగా కృపకు సమీపంగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తిని దావీదుని నేను కోరుకున్నాను అనే విషయాన్ని సౌలుతో చెప్పాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. ఈనాడు ప్రభువు నీతో చెప్పలేకపోతారేమో కానీ ఈనాడు వాక్యం ద్వారా మనందరికి తెలియజేస్తున్న సందేశాన్ని, నీవు దూరంగా ఉన్నావా, ప్రభువు యొక్క కృపకు దగ్గరగా బ్రతుకుతున్నావా అనే విషయాలు మనకు ఈ ఉదయకాల సమయంలో అర్థం కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవునికి దూరం అవుతున్నామని ఈనాడు పరీక్షలు లేవు. మనకేం దూరం అవుతుంది, ఎన్ని పరిస్థితులు మనకు దూరం అవుతుంది, శారీరక పరిస్థితుల్లో మన జీవితాల్లో పరీక్షలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోయే విషయంలో ఈనాడు మన వ్యక్తిగత జీవితం మన ఎవ్వరికీ కూడా పరీక్షలు లేవు. దూరం అయిపోయిన పర్లేదు అనుకున్నట్టుగా జీవితంతో ఉన్నాం, నిర్లక్ష్య వైద్యులతో ఉన్నాం. సన్నిధి అన్నా, వాక్యం అన్నా, వాక్యానుసరమైన జీవితం అన్నా, ప్రభు అన్నా, కృప కలిగిన వాక్యం అన్నా, క్షమించే దేవుడు అన్నా, అర్థం చేసిన ప్రేమ చూపి మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన ప్రభు అని నాడు మనందరికీ ఎలా ఉందంటే చులకన భావంతో మనం ఉన్నాం. కానీ ఆయన మనం బాగుగా ఎరిగి ఆయన కృప నేను లేకపోతే నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి అని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన కలిగిన వారు లేరు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. సౌలు జీవితంలో ఆ పరీక్షలు లేకే కృపకు దూరం అయిపోయాడు, కృపకు దూరం అయిపోయి ఎరగలేకపోయాడు, అవగాహన లేకుండా బ్రతికేశాడు, విసర్జించేసే వరకు కూడా అర్థం కాలేదు. ఎప్పటికూ అర్థమైనప్పుడు కూడా దిద్దుబాటు లేదు, సరి చేసుకునే మనసు లేదు, క్షమాపణ కోరే హృదయం లేదు. నేను పాపిని ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే మాటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఎలా ఉన్నాం? కృప దూరం అయితే సౌలు జీవితాన్ని చదవండి. కృపకు దూరం అయితే వారి జీవితాల్లో ఎందుకు పనికిరాని వారు అయిపోయారు గమనించినట్లయితే. వారి కుటుంబం ఎక్కడా కనిపించలేదు,
ఒకప్పుడు బాగా ఉంది వారి కుటుంబం అంటే, సౌలు కుటుంబం అంటే, కీషు కుమారుడైన సౌలు కుటుంబం అంటే ఒకప్పుడు బాగుంది. సౌలు రాజ్యం అంటే ఒకప్పుడు బాగా వెలిగింది. ఎప్పుడైతే కృపకు దూరం అయ్యాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, నానాటికి దిగజారులోకి వెళ్ళిపోయింది. సౌలు కనుమరుగైపోతా ఉన్నాడు. గొర్రెలు కాసుకునేవాడే, ఎందుకు పనికిరాని వాడే, విలువ లేనివాడే, ఏమి లేనివాడే, కానీ ముందంజలోకి వస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే కృపే. మనకున్న నిధులు కాదు, విధులు కాదు, పరిస్థితులు కాదు. కృప లేకపోతే మన జీవితాలు లేవు. మన జీవితానికి విలువలు లేవు. మన జీవితాలకి విలువైన పరిస్థితులు కావాలి అంటే, కలగాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. నాడు మన జీవితం ఏదో అనుకోవచ్చు, ఏవో ఆలోచన కలిగి ఉండొచ్చు, వేటిని బట్టు మన జీవితంలో రాణించామనుకోవచ్చు, కానీ కృప లేకుండా మన జీవితాలు రాణించబడలేవు, ముందుకి పోలేవు. దేవుని కృప మనతో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లవేళ మన జీవితాలు ఎంతో సజావుగా, సంతోషంగా, ఆనందంగా మన జీవితాలు ముందుకు నడిపించబడతాయనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒకవేళ దేవుడు మనకు దూరం అయిపోయాడు, మన చుట్టూ చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన ఆకలి తీర్చే ఉన్నాయి, పర్లేదులని చెప్పేవారు ఉన్నారు, ఏం కాదనే వారు ఉన్నారు, ఈవులు ఉన్నాయి, బలగం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడే దూరం అయిపోయాడు. సౌలు జీవితం అదే, అన్నీ ఉన్నాయి, దేవుడే దూరం అయ్యాడు. అంతా ఉంది, దేవుడే దూరం అయ్యాడు. సింహాసనం ఉంది, రాణివారు ఉన్నారు, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుడే దూరం అయ్యాడు. కానీ తన జీవితము బలహీనపడుతూ క్షీణించిపోతా వచ్చింది. చెప్పుకోవడం కూడా లేదంట సౌలు కుటుంబంలో. పలానా ఓడరని చెప్పుకోవడం అక్కడ లేడంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, గమనించినట్టయితే, వాక్యాన్ని పరిశీలన చేసినట్టయితే, కుటుంబంలో సౌలు యొక్క గూర్చి మాట్లాడుకోవడానికి ఎవరూ లేదు. ఒక విధంగా చెప్పాలంటే వంశమే దెబ్బతినేసింది. వంశమే లేదంటేగా. దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి. దేవుడు దూరం అయితే ఎన్నున్నా మనకు ప్రయోజనం లేదు. దేవునికి దగ్గరగా మనం ఉండాలి. కృపకు దూరం కాకుండా మనం బ్రతకాలి. కృపకు ఏదైతే దూరం చేస్తుందో మనల్ని, ఏది దూరం చేస్తుందో కనిపెట్టాలి మనం. మన అతిశయమా, మన గర్వమా, మన అహమా, మనకు కలిగిన పరిస్థితులా, మన టాలెంట్సా, మన జ్ఞానమా, మన తెలివితేటల, మనకున్న పరికరాల, మనం వాడుతున్న వస్తువుల, ఏవవి ఏది దూరం చేస్తుందో మనల్ని దేవునికి, వాటిని మనం దూరం చేసుకుంటే మనకు మేలు. లేకపోతే దేవుడు మనకు దూరం అయితే, ఆయన కృప మనకు దూరం అయితే, నువ్వెంత పరిగెత్తు, మరలా నీకు అందదు, దొరకదు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకెంతో కృప చూపాలనుకున్నాడు దేవుడు, నీపై కృపను నిలపాలనుకున్నాడు దేవుడు, కృప కింద నడిపించాలనుకున్నాడు దేవుడు, కృప చేత ఆదరించాలనుకున్నాడు దేవుడు. కానీ దానికి నువ్వు దూరం అవుతాను, ఇప్పుడే కాదు, తర్వాత చూద్దాం, దీన్ని అనుభవించాలి, దాన్ని అనుభవించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకుంటూ నువ్వు కృపకు దూరం అయితే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరేక. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవే పతనావస్థకు వెళ్ళిపోతా ఉన్నావు, నీ జీవితాన్ని నీవే దెబ్బ తీసుకుంటున్నావు. నేను ఎవరు దెబ్బ తీయట్లేదు, నువ్వు అనుకుంటున్నావు దాన్ని బట్టి నేను దెబ్బ అయిపోతుంది, దీన్ని బట్టి పాడైపోతుంది, వాటిని బట్టి అనుకున్నా. కాదు, కేవలం కృపకు దూరం అవటం బట్టి నీ జీవితాలు దెబ్బతింటున్నాయి, పాడైపోతున్నాయి అనే విషయాలు వాక్యం చెప్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించాలి. దేవుడు దూరమైన సౌలు ఏమయ్యాడో
ఎలా అయిపోయింది తన జీవితం? నరకపాత్రమైన జీవితం అయిపోయింది కదా. అలా అవ్వకూడదనే ప్రభు మనం ప్రేమించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు దూరంగా నీవు ఉండద్దు, దగ్గరగా నువ్వు బ్రతుకు. దేవుడు దూరం చేసేదేదో వాటిని నువ్వు దూరం పెట్టు. దేవుడికి దగ్గరగా ఉండేదేదో ఇంకా బలపరుచుకోనేవు, ఇంకా ఎదిగింప చేసుకో, మరింత సహవాసం కలిగి ఉండు, మరింత సన్నిహితంగా ఉండు. మనకి ఎన్ని దూరమైనా పర్వాలేదు, కానీ గొప్ప దూరం అయితే చాలా కష్టం. జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనే విషయాలని సౌలుని దేవుడు మనకు చూపించి, ఈనాడు తన కుటుంబాన్ని చూపించి, ఈనాడు మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి దేవుడు ఒక పాఠాన్ని, ఒక మంచి చక్కని మార్గాన్ని, కృపా మార్గాన్ని, శాంతి కలిగిన జీవితంలో నడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని జ్ఞాపకం చేసుకునే విషయాలు మా ఎదురు తీసుకొస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ వాక్యం నుండి మనం కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకుందాం. వాక్యంలో మనకి ఏం చెప్తుంది, ఎలా దూరం అవుతూ ఉన్నాం, దూరం చేసుకుంటున్నాం దేవుని. మనం వేటికి దగ్గరగా ఉండి ప్రభువును మనం దూరం చేసుకున్న ఆయన కృపను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. వాక్యంలో ఉండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం అండి 2వ వచనాన్ని చదువుకుంటాం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములనిస్తున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి, వాక్యాన్ని పరిశీలన చేయాలి. దేవుడు వారిని నాటాడంటండి. నాటినాక వారు బాగా ఎదిగారంట, వేరుతున్నారంట, ఫలిస్తున్నారంట, గొప్పవాళ్ళు అవుతున్నారంట, పచ్చగా ఉంటున్నారంట, చీకు లేదు, చింత లేదు అన్నట్టుగా వేరుతనైనాక దేవుడు నాటిన తర్వాత చాలా మన జీవిత అనుభవాలు బాగానే ఉన్నాయి. కానీ రాను రాను ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఏముందంటే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఎలా ఉన్నాడంటే వారి జీవితాల ఎడల ఫలించి ఎదిగి బహుగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో వారి నోటికి దేవుడు సమీపంగా ఉన్నాడంట, కానీ వారి హృదయాలకు మాత్రం దేవుడు దూరం ఉన్నాడు. యేసయ్య ప్రభు అంటాక మాత్రం దేవుడు ఎలా ఉన్నాడు? నోటికి సమీపంగా ఉన్నాడంట. ఏమన్నా మాట అంటాం, యేసయ్య ఆయన అంటాం, ఏమో అందరూ అంటారు, యేసయ్య దేవా కనికరించయ్య రక్షించే అందరూ అంటారు. హృదయాల్లో చోటిచ్చేది అందరూ, హృదయాల్లో స్థావరం కలిగిన వారి అందరూ, హృదయాల్లో ప్రభువు నిలిపే వారి అందరూ, అది చాలా ప్రాముఖ్యం. నోటికి దగ్గరగా ఉన్నాడు, హృదయానికి మాత్రం ప్రభు వెళ్ళడంట. అసలు ఎక్కడ దగ్గరగా ఉండాలి? ప్రభు హృదయంలో ఉండాలంట, హృదయానికి దగ్గరగా ఉండాలి. హృదయానికి దగ్గర లేని చాలా మంది ఎవరు అధికంగా ఉంటుంది, అన్యాయం మాత్రం నోటిలో మాత్రం యేసయ్య తండ్రి ప్రభువా నాయన రక్షకుడా ఈ మాట వల్లించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించు. హృదయంలో ప్రార్థన లేదు, నోట్లో మాత్రం యేసయ్య ఉంది. హృదయంలో ఆత్మీయత లేదు, హృదయంలో నడిపింపు లేదు. పెదవుల్లో మాత్రం ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, విజ్ఞాపన ఉంది, అన్నీ ఉన్నాయి పెదవుల్లో, హృదయంలో మాత్రమే లేదంటారు.
హృదయానికి దేవుడు దూరంగా ఉన్నాడట. మరి మన హృదయాల గురించి అయితే ఏంటి? అక్కడ యేసయ్య ఎవరి గురించి చెప్తున్నాడు? మన గురించి చెప్పాల్సి వస్తే ఈ మాటలు రాసేవాడు కాదు, మన గురించి అని చెప్పేవాడు కాదు యేసయ్య. ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా అని చెప్తున్నాడు మనందరికీ. అలా టైం అయిపోయారు, అలా ఉన్నారు అని చెప్తున్నాడు అంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పితరులైన వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? మీ హృదయాలకి నేను దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా? దేవుడు అడుగుతున్న మాట ఇది. ఇజ్రాయేల్ ప్రజలకి ఎలా ఉన్నాను తెలుసు, నేనంటే పెదవుల్లో సమృద్ధిగా ఉన్నాను, హృదయంలో అసలు లేను. నేను పెదవుల నుండి ఎన్నో వస్తూ ఉంటాం, కడతారు ఎన్నో చూస్తూ ఉంటాం. ఇక్కడ నిలిచేది చాలా ప్రాముఖ్యం. చూసేది కాదు, ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో వాగుతూ ఉంటాం, ఎన్నో ప్రాంతాలు తింటాం. కానీ ఇన్ని చేస్తున్నా, వింటున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, హృదయంలో నిలిచేది శాశ్వతమైనది. ప్రభువుకు అవసరమైంది అది. అది లేక నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఆరాధన చేస్తాను, నేను విజ్ఞాపన చేస్తాను, నేను ప్రభువు అంటాను, నేను ఇవన్నీ వ్యర్థం. హృదయంలో లేనిది నువ్వు పెదవుల్లో కనపరిస్తే ఏంటి? హృదయంలో లేనిది నేను ఎన్నో విన్నానంటే ఉపయోగం ఏంటి? హృదయంలో లేనిది ఎక్కడికో నేను పరిగెత్తానంటే నీకు ఉపయోగం ఏంటి? హృదయములో ప్రభువు నీకు దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం మనకు తెలియచేస్తుంది. చూడండి, మాట చూడండి, ఇర్మియా గ్రంథంలోని 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఎంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోధ పైవేషముకే గాని తమ పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరగట్లేదని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమండి, ఇజ్రాయేలీల గురించి, యూదా జనాంగాన్ని గురించి వాక్యం ఏమని చెప్తుందంటే, ఎన్ని జరిగినా కానీ వాళ్ళకి పట్టింపులేదండి. ఎన్ని చెప్పండి, ఎన్ని మాట్లాడినాయి ప్రభు, ఎన్ని విషయాలు ఇర్మియా ద్వారా వెళ్ళి ఆ దగ్గరికి చెప్పనే మొరగనేమని ఇర్మియాని వెళ్ళి అక్కడ. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నారంటే, ఇంకనూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత జరిగాను విశ్వాసఘాతుకురాలుగా ఆమె సహోదరి అయిన యోధ. ఆమె ఎవరి సహోదరాలు? ఇజ్రాయేలు సహోదరాలు యోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధ పైవేషంకే కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరగట్లేదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిని గురించి, స్తుతించే ప్రజల గురించి, రక్షణ పొందిన జనాంగం గురించి, దాటిపోయిన ఇజ్రాయేల్ని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సంగతిని సాక్ష్యం ఇస్తారు. పై వేషంకే గాని, పై వరకే గాని, మాటల వరకే గాని, చేతల్లో హృదయాంతరంగంలో మాత్రం ఏంటి ఏం లేదంటే అండి, హృదయాంతరంగంలో మాత్రం దేవుడు దూరంగా, హృదయానికి సంబంధం, హృదయానికి దగ్గరగా లేడు. ఇప్పుడు ప్రభు ఆశించేది మన జీవితంలో మనం రక్షించుకుని, మనం ఏర్పరుచుకుని, మనం ఎదురు కోరుకుని, ప్రభు మనలో కోరుకుంది ఏంటి? హృదయానికి దగ్గరగా ఉండాలని. ఆయన కృప మన హృదయాంతరంగంలో దగ్గరగా ఉండాలని, దూరం కాకూడదని ప్రభు మనకు సమీపం ఉండాలని ఆయన ఎన్నో ప్రణాళికను సిద్ధపరిచినప్పుడు కూడినాడు. దేవుని ప్రజల జీవితాల్లో, మనస్సులో మాత్రం ప్రభువుకు చోటు లేదు, స్థానం లేదు. పై వేషాలకు మాత్రం, పై రూపాలకు మాత్రం, పై స్వామికి మాత్రం గాంభీర్యత కనిపిస్తా ఉంది. భక్తులని, విశ్వాసులని, రక్షణ పొందిన వారని, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేవారని, కానీ అంతరంగంలో మాత్రం
ప్రభు చూస్తే నీళ్ళు పైకి మాత్రం ఫుల్గా ఉన్నాం, అంతరంగంలో ఖాళీగా ఉన్నాం, ఏం లేదు. దేవుడిని ఆశించేది అదేనా? మన హృదయంలో ప్రభువు నిండాలని ఆశిస్తున్నాడు. మన హృదయానికి సంబంధం లేదు ప్రభు అంటే అనే జీవితాన్ని కలిగి ఉంటానికి కాదు. ఇజ్రాయెల్ ప్రజలు అలాగే ఉన్నారంట. యూదా రాజ్యం, ఇజ్రాయెల్ రాజ్యంలో ప్రజలు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అదే స్వభావాన్ని సంతరించుకుని కొనసాగిస్తున్న స్థితిని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 29వ అధ్యాయం యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారి నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవంతే, వాక్యాన్ని బట్టి కలుగున్నవి కాదవి. మానవ విధులను బట్టి ఎవరో ఏదో చేస్తున్నారంటే అలా చేస్తున్నారంతే. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పేవారు ఉన్నారు, చెప్పేవారు లేక తెలియక చేసే పరిస్థితి ఎన్నో వారు ఉన్నారు. చెప్పేవారు ఉన్నప్పుడు కూడా రకరకాల స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. మానవ విధులను బట్టి వారి జీవితాలు కొనసాగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేయాలి. నాడు మనం మానవ విధి కాదు, మనకి దైవ విధి కావాలి. నోటి వరకు కాదు, అంతరంగానికి కావాలి. ప్రభు అంతరంగంలో వసించాలి, పెదవుల్లో కాదు. కూర్చున్నా తలుచుకుంటున్నారంట, నుంచున్నా తలుచుకుంటున్నారంట, పడుకున్నా తలుచుకుంటున్నారంట, లేచినా తలుచుకుంటారు. పెదవుల వరకే అది అలవాటు అయిపోయింది. అది నోటిది ఏమైందంట అలవాటు అయిపోయింది. అలవాటైన బాణీలో ఉంది పెదవులు. కానీ అంతరంగం నిజం చెప్పుద్ది ఏంటనేది ఏముంది హృదయంలో? కృపందా? దేవునికి చోటు ఉందా? దేవుని ఆలయంగా ఉందా? ఎలా ఉంది? కపట జీవితం మాటల వరకే కనిపిస్తుంది, కానీ అంతరంగం క్రియలతో ప్రభువు కొరకు జీవించి ఎలా చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువా ప్రభుని పిలిచే వారు చాలా మంది ఉన్నారు, కానీ వారు పరలోకానికి సంబంధించిన కాదు. ప్రభు చిత్తం అనేది అంతరంగంలో కనిపించాలి, హృదయాంతరంగంలో అది ఏలుబడి చేయాలి. ప్రభు చిత్తం అనేది పెదవుల వరకు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హృదయంలో దైవ చిత్తానుసరమైన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ప్రభు మనకి దగ్గరగా ఉన్న సత్యాన్ని వాక్యం తెలియచేస్తాము. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాం మనం? ఏ రీతిగా ఉన్నాం? దావీదు సౌలుకు దూరమైనట్టుగా నా కృప నీ కుటుంబానికి దూరం చేయను అని మాట్లాడుతున్నాడు కదా. ఈ పెదవులతో ఉంటే, పై పరిస్థితుల్లో ఉంటే, పై వేషానికి ఉంటే ప్రభు కృపను దూరం చేయకుండా ఉంటాడా? లేదా అంతరంగం అనుకుంటే దేవుడు కృపను దూరం చేయకుండా ఉంటాడా? చాలా మంది పై వరకు, స్వభావం వరకు, స్వరూపం వరకే, పై రూపం వరకే కృప కలిగిన వారు ఉంటున్నారు, కానీ అంతరంగ జీవితాలు తిరిగి చూసినప్పుడు కృప కనిపించట్లేదు. కృప ఎప్పుడో దూరం అయిపోయింది వాళ్ళకి తెలియకోకుండానే. ఎప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందో ఎలగలేదంట సంసోను. ఎప్పుడు దేవుని ఆత్మ విడిచిపోయింది తెలియలేదంట అతనికి. ఎప్పుడు అవిధేయతలో ఉన్నాడో, ఎప్పుడు సొంత ప్రయత్నాల్లో ఉన్నాడో, ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, ఎప్పుడు వాక్యాన్ని విడిచాడో, ఎప్పుడు దేవుని అమర్యాదించాడో అప్పుడే కృప దూరం అయిపోయిన అర్థం కావట్లేదు. సౌలు జీవితం అలాగే భ్రష్టు పట్టింది, సంసోను జీవితం అలాగే పాడైపోయింది. ఈనాడు కృపకు దగ్గరగా బ్రతకలేనటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు మనం దేనికి దగ్గరగా ఉంటున్నాం? వైరూపానికి, అంతరంగానికి ఎవరైతే సమీపంగా ఉంటారో వారికి దేవుని కృప దగ్గరగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తా ఉంది.
రెండోదిగా మరొక మాట మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు, అపవిత్రమైన వట్టి మాటలతో జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములతో దూరంగా ఉండము. చాలా అండి, చాలా మంది వాదాలకి, విపరీత వాదాలకి దగ్గరైపోతాము, కలహాలకి, ఏంటి కల్లోలాలకి, సమస్యలకి దగ్గరైపోతాం. దేవునికి దూరం అవట్లేదు. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దాన్ని కాపాడుకుంటా ఉండాలి, నాకు అప్పగించాడు. ఆరాధించుకునే జీవితం ఇచ్చాడు ప్రభు నాకు, దానిలో నేను జాగ్రత్తగా ఉండాలి. స్తుతించుకునే అవకాశం నాకు ఇచ్చాడు ప్రభు, దానిలో కృతజ్ఞతగా బ్రతకాలి. విజ్ఞాపన చేసే భాగ్యం ఇచ్చాడు నాకు, దాన్ని కాపాడుకుంటూ నేను వెళ్ళాలి అనుకోవాల్సిన వ్యక్తులు ఈనాడు చాలా మంది విపరీతమైన వాదాల్లోకి వెళ్ళిపోతున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డల, విపరీతమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు, సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు, విపరీతమైన జీవితానికి బానిసలైపోతున్న సత్యాన్ని వాక్యం చెప్తుంది. అంటే విపరీతం అంటే మోతాదుకి మించింది విపరీతం అంట. ఈ రీతిలో మాట్లాడే మనం అది మించుతున్నామంటే విపరీతం. కొంతవరకు ఇంతవరకే మాట్లాడాలి మనం, దాన్ని శృతి మించుతున్నామంటే ఏంటి విపరీతం. అంతవరకే చూడాలి మనం, అంత మించి చూస్తున్నామంటే విపరీతం. అంతవరకే మసలుకోవాలి మనం, హద్దులు మీరుతున్నామంటే విపరీతం. అది ఈనాడు చాలా మంది ఆత్మీయ జీవితంలో హద్దులు మీరి విపరీత వాదాలకు దగ్గరైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాదం అంటే మాటకు మాట చెప్పటం, మాటలు పెంచుకోవటం విపరీతం అని చెప్పే కదా. మోతాదుకి మించి అక్కడ ఒక సాఫ్ట్గా మాట చెప్పాలి, హార్డ్గా మాట్లాడుతావు. దానికి మళ్ళీ ఏం చేస్తావు, మోతాదు పెంచి నువ్వు వాదం పెడతావు. వాదం పెడితే ఒక మాటలో 3 మాటలు కనిపిస్తాయి. అక్కడ ఏమైంది? విపరీత వాదానికి దగ్గర అవ్వాలి, దూరం అవ్వాలి. విపరీత వాదాలకు నువ్వు దూరంగా లేకపోతే కృపకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఆటోమేటిక్ నీకు తెలియకోక నువ్వు అనుకుంటావు, నేను సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటావు, ఉదయం లేకపోతే వాక్యం చదువుకుంటున్నాను అనుకుంటున్నావు. మధ్యలో జరిగేది ఎవరికి తెలుస్తుంది? ఉదయం చేసే ప్రార్థన గుర్తెట్టుకుంటున్నావు నువ్వు, రాత్రి చేసే ఉదయం చదివే వాక్యం గుర్తుంది, రాత్రి పడుతుంది ప్రార్థన గుర్తుంటుంది. మధ్యలో విపరీతవాదాలు, మధ్యలో ఎన్ని తాండవం మారుతున్నాయి నీ జీవితంలో, ఎన్ని కల్లోలాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని విరోధ స్వభావాలు అనేది మనకు అర్థమవుతుంది. తీతుకు రాసిన 3వ అధ్యాయం 9వ వచనం పరిశీలన చేసినట్లయితే అవి హత్యములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమైనవి కనుక దూరంగా ఉన్న. మరొక మాట కింద, మతవేదనలు కలిగించే మనిషినికి విసర్జించాలి. జాగ్రత్తగా గమనించాలి. తర్కాలకి, కలహాలకి, వ్యర్థమైన వాటికి నాకు చాలా మంది దగ్గరగా ఉంటున్నారు కానీ దూరం లేకపోతున్నారు. ఇవన్నీ మనకి ఏంటి? దేవుని దూరం చేసే ఆయుధాలు, సాతాని యొక్క ఉచ్చులు. అన్ని ఉదయం ప్రార్థన రాత్రి, ఉదయం వాక్యం రాత్రి ప్రార్థన, ఉదయం ఆరాధన రాత్రి వాక్యం అనుకుంటున్నావు. ఎన్ని ఉచ్చులు నీటికి వస్తున్నాయి, మేము ఎన్ని విపరీతవాదాన్ని దగ్గరికి వస్తున్నాయి, ఎన్ని తర్కాలు, ఎన్ని గిలికజ్యాలు, ఎన్ని గొడవలు, ఎన్ని వాదాలు, ఎన్ని జగడాలు, ఎన్ని కలహాలని మధ్యలో అవి కనిపిస్తామని. ఎన్ని వ్యర్థమైనవి, కృపకు నిన్ను దూరం చేసేవి. ఈనాడు చాలా మంది దేవుని పిల్లైన వారు వీటి మధ్యలో చిక్కుబడి వీటికి సమీపమైపోయి ఎంతో మంది ప్రియమైన దేవుని బిడ్డల కృపకు దూరం అయిపోతా ఉన్నారు. అర్థం కావట్లేదు. జాగ్రత్త అర్థం చేసుకో వాక్యాన్ని,
కృప నీకు దూరం అయితే నీ జీవితం ఎందుకు పనికిరాదు. ఏ నీకు కృప దూరం చేస్తాయి? జగడమా, కలహమా, విపరీతమైన వాదాల, వైర్యాల, తర్కాల, ఏవి కృపను దూరం చేసేవో? సాతాను యొక్క ఉచ్చులేంటో, ఉరులేంటో, వలలేంటో నువ్వు ఎరగకపోతే నీకు తెలియకోకనే వీటిలో పడి, నీ జీవితంలో పడి, నీ మాటల్లో పడి, నీ తర్కంలో పడి, నీ కలహాల్లో పడి, నీ వైరాల్లో పడి కృపకు నీవు దూరం అయిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించు. అలాగే సౌలు జీవిత తర్కాలు, కలహాల్లో పడే, సరి చేసుకోలేక, దిద్దుకోలేక దావీదు మీద గొడవ పడాలని, దావీదు మీద ఏదో చేయాలని నిష్ప్రయత్నాలు చేయాలని రకరకాలుగా ఆలోచించే వరకే సౌలు జీవితం దేవుడి కృప దూరం చేసుకుని సంపూర్ణంగా పాడైపోయాడు. ఈనాడు నీవు ఎలా ఉన్నావు? ఈనాడు కుటుంబ జీవితం ఇవే కనిపిస్తా ఉన్నాయి. కుటుంబ జీవితంలో సాతాను యొక్క ఉచ్చులు అనేక రకాలుగా కనిపిస్తా ఉన్నాయి. కుటుంబం మధ్యలో, స్నేహితుల మధ్యలో, సమాజం మధ్యలో ఇవే కనిపిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అవగాహన కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు కృపకు దగ్గరగా ఉంటారు. లేకపోతే సౌలు వలె జీవితాన్ని పాడు చేసుకుంటారు. సౌలు వలె వారి కుటుంబం, వారి యొక్క వ్యక్తిగత, వారి ఆధ్యాత్మిక జీవితాల్ని పతనపరుచుకుంటారు వారికి వారే అనే విషయాలని వాక్యం మనకు తేటగా తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని గమనించు. విపరీత వాదాల, గొడవల, కలహాలు కనిపిస్తున్నాయా నీ కుటుంబ జీవితంలో? కుటుంబాలను కాపాడుకున్నట్టుకు, కట్టుకున్నట్టుకు మన జీవితాలని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఫెయిల్ అయిపోతాయి. మన వాక్యానికి దగ్గరైతే ఇవన్నీ ఉండవు. కృపకు దగ్గరైతే ఇవన్నీ కనిపించవు. దేవునికి దగ్గరైతే ఇవన్నీ కనిపించవు. ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో చెప్పి నేను ముగించడానికి సిద్ధపడతాను. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయంలో 8వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, కాబట్టి అబ్రాహామును మనం బంధువులు గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. వైరాలు ఉండకూడదు, విపరీతవాదాలు ఉండకూడదు, తర్కాలు ఉండకూడదు, వాదనలు ఉండకూడదు. మనం కుటుంబం, మనం భార్యాభర్తలు, మనం స్నేహితులు, మనం బంధువులు, మనం ఆత్మీయులు, ప్రభువును కలిగిన వారం, వాక్యం తెలిసిన వారం, ప్రార్థనకి వెళ్ళేవారం, వాక్యం చదివేవాళ్ళం, ఆరాధన చేసేవారం, ప్రతి ఆదివారం, ప్రతిరోజు కూడా ఇవి మనకు తగదు అని ఒక నిర్ణయాన్ని వారు వారి జీవితంలో కలుగున్నట్లుగా అబ్రహాము, లోతు కుటుంబీకులు వారి జీవితాల్లో కుటుంబ వ్యవస్థ పాడు కాకోకుండా మన కుటుంబం ఉండకూడదు. అబ్బాయి నువ్వేం చేయకుండా వచ్చేయి, మనం సమాధానంగా ఉందాం, కలహాలను ప్రక్కన పెడదాం, సాధనకు చోటు ఇవ్వద్దు, దేవుని కృప మనం విరోధం కావద్దు, దూరం అవ్వద్దు. మనం జాగ్రత్తగా బ్రతుకుదాం, ప్రభువు కొరకు బ్రతుకుదాం, కృప కొరకు బ్రతుకుదాం, క్రీస్తు కొరకు మనం బ్రతుకుదాం అని ఆదిలోనే అబ్రహాం కుటుంబీకులు, లోతు కుటుంబీకులు ఒక నిర్ణయాత్మకమైన జీవితాన్ని వారు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఈనాడు మనం ఎలా ఉన్నాం, ప్రియమైన దేవుని బిడ్డ ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన భాగ్యం, ఆవశ్యకత మనకి ఎంతైనా ఉన్నదనే సత్యాన్ని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. కనుక చూడండి, ఒక మాట గమనిద్దాం. సామెతల గ్రంథంలో మరొక మాట, మూడవదిగా మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డరా, కొంతమంది భక్తుల జీవితాల్లో ఈ రీతిగా ప్రార్థన చేసేవారు. సామెతల గ్రంథం 19 కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 155వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు, రక్షణ వారికి. అండ్ భక్తిహీనతను బట్టి అంటే ఏమవుతుందంటే ఏం దూరం అయిపోతుంది?
రక్షణ దూరం అవుతుంది. రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు. అంటే రక్షణ అంటే ఏంటి? యేసుక్రీస్తే. రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి మరలా పునరుద్ధరణ తిరిగి లేవడం బట్టి వచ్చింది. ఏం దూరం చేసుకుంటున్నాం మనం? భక్తిహీనతను బట్టి, భక్తిహీనుల వలె బ్రతకడాన్ని బట్టి, భక్తిహీనాన్ని జీవితాన్ని జీవించడాన్ని బట్టి, భక్తిహీనుల కంటే బలహీనులుగా బ్రతకడాన్ని బట్టి. తెలియని వాడు అలా బ్రతుకుతున్నాడంటే ఒక స్థితి ఉంది. తెలిసిన వాడు బ్రతుకుతున్నాడంటే వాక్యం ఎరగక కాదు, వాక్యం ఎరిగినాడు మన జీవితాలు చాలా వరకు దేవునికి, రక్షణకర్త అయిన ప్రభువుకి దూరం అయిపోతున్న జీవితాన్ని వాక్యం గుర్తు చేస్తాం. అందుకే యోగు అంటాడు కదా, 21:16 భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండునుగాక. భక్తిహీనంగా జీవితాలు, భక్తిహీనుల యొక్క యోచనలు, భక్తిహీనుల యొక్క క్రియలు, నా భక్తి జీవితాన్ని పాడు చేసే ఏవైతే ఉన్నాయో, నా భక్తి జీవితాన్ని ఏంతలోకి నడిపించే ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు దూరం పోవును కాక అని ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది వారి భక్తిహీనతను బట్టి వారి జీవితంలో భక్తి క్రమాన్ని కొనసాగించలేకపోవటం బట్టి, భక్తి జీవితం నిర్లక్ష్యం కలిగి ఉండటం బట్టి రక్షణకర్త అయిన దేవుని దూరం చేసుకుంటున్నారు. సౌలు కృపను దూరం చేసుకున్నట్లుగా చాలా మంది భక్తిహీనతను బట్టి క్రీస్తుని చాలా మంది దూరం చేసుకుంటున్న విషయాన్ని వాక్యం చెప్తుంది. విపరీతవాదాలకి దగ్గరై, కలహాలకు దగ్గరై కృపకు దూరం అయ్యేవారు కొందరు. పెదవుల్లో మాత్రం ప్రభు ఉన్నాడు, హృదయానికి మాత్రం దేవుడు దూరం ఉన్నాడు. ఈనాడు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ప్రభులో పరిశీలన చేసుకుంటూ, క్షమాపణ కోరుతూ, దిద్దుబాటులో నడిపించబడుతూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ కొద్ది మాటలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించుదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంతవరకు విని ఉన్నాం. ఆయన వాక్యం మనతో మాట్లాడినది. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, అయ్యా మీ కృపకు నేను దూరం అయిపోయానయ్యా. నా విపరీత వాదాలను బట్టి అయ్యా నేను నీకు దూరం అయిపోయానయ్యా. నా కలహ సంబంధమైన జీవితాన్ని బట్టి నీకు దూరం అయిపోయాను ప్రభా. నా సమాధానం బట్టి మీకు దూరం అయిపోయానయ్యా. నా నోటికి మాత్రం దగ్గరగా ఉంచుకుంటున్నాను కానీ నా హృదయానికి మాత్రం నేను దూరంగా ఉంచుతున్నానయ్యా. నన్ను క్షమించండి ప్రభా. భక్తిహీనతను బట్టి రక్షణకర్తను నేను దూరం చేసుకుంటున్నానని గ్రహించలేకపోతున్నానయ్యా. అయ్యా, దావీదుతో మీరు మాట్లాడిన దేవుడి, సౌలుకి నా కృప దూరమైనట్టుగా నీ కుటుంబానికి నా కృపను దూరం చేయను, నీ కుమారుడికి నేను నా కృపను దూరం చేయను అని మాట్లాడారయ్యా. అయ్యా, నేనైతే సౌలు వలె బ్రతికేస్తున్నాను. సౌలు జీవితం అయ్యా నాది. కృపకు దూరం అయిపోతూనే ఉంటున్నా. ఎరుగుతున్నప్పటికీ అవగాహన లేనట్టుగా బ్రతుకుతున్నాను. అర్థమైనప్పటికీ గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నానయ్యా. నన్ను క్షమించవా ప్రభు. తెలిసి అవిధేయుడిగా బ్రతుకుతున్నాను. ఎన్నో పర్యాయాలు ఈ రీతిగా ఉన్నానయ్యా. నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేద్దామా? ప్రేరేపించబడిన ఒక వాక్యం కొరకై ప్రార్థించుదామా? వాక్యం ద్వారా విని మాట్లాడింది. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవుడిగా ఉన్న తండ్రి, అయ్యా దేవా నాయన నాకును దూరపరిచి ప్రభా నన్ను క్షమించండి. నేను సౌలు వలె జీవిస్తున్నటువంటి దాన్ని ప్రభా నన్ను క్షమించి, విపరీత వాదములతోనూ అయ్యా తర్కములతోనూ జీవిస్తున్నటువంటి దాన్ని ప్రభా నన్ను దయతో క్షమించమని పాదాలు పట్టుకుని బ్రతమాడుకుంటున్నాను. దావీదుతో మీరు మాట్లాడారయ్యా, సౌలుకు దూరం చేసినట్లుగా నా కృప నీకును నీ కుమారుడికి దూరం కాదని నాయన వాగ్దానం చేసిన దేవుడు దేవ. అది వాగ్దానం స్వతంత్రించుకునే కృపను మాకు మీరు అనుగ్రహించమని పాదాలు పట్టుకుని ఇప్పటి వరకు
దయతో క్షమించండి. మీ కృపను చూపించమని అడిగి వేడుకుంటూ ప్రాధాయపడుతున్నాను. నోటి మాటల ద్వారా నీకు దగ్గరగా ఉంచున్నాను, కానీ దేవ నా అంతరింద్రమును దూరపరిచిన్నాను. ప్రభువా నన్ను క్షమించండి. నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవ నీకు దగ్గరగా జీవించేటటువంటి కృపను నాకు మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాడుకుంటున్నాను. భక్తిహీనత నుంచి నేను విడిపించండి ప్రభువా. అయ్యా నీ రక్షణ ఆయన రక్షణకర్తమైన దేవుని దూరం చేసుకునే నా హీనమైన బ్రతుకు నుంచి నేను విడిపించి ప్రభువా నీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా దేవా నాయన సంసోనికి నాయన దూరపరిచి ఉన్న దేవుడు ప్రభువా. అయ్యా దుష్ట జీవితం నుంచి నన్ను విడిపించండి ప్రభువా. నీ కృపను తిరిగే కృపను నాకు దయచేయండి. రక్షణను నాయన దూరపరుచుకునక ప్రభు నిత్యము నీ యొక్క నాయన దేవ నాయనస్థానంలో జీవించినట్లుగా సహాయము దయచేయండి. నీకు దగ్గరగా జీవించి నామానికి మహిమాతంగా నన్ను నా కుటుంబాన్ని మీరు ఉంచమని మీ పాదాలు పట్టుకుని బ్రతములాడుకొనిచున్నాను ప్రభువా. అయ్యా దేవా జగడం నుంచి పాపం నుంచి నన్ను విడిపించమని పాదాలు పట్టుకుని బ్రతములాడుకొనిచున్నాను దేవా. అయ్యా నా నోటి మాటలు సరిచేయండి, నా అభివృద్ధిని సరిచేయండి, బాగు చేయండి దేవా. మీరే సహాయము దయచేయమని ప్రభువా. నీ కృపను పొందుతున్న భాగ్యం మాకును మీరు అనుగ్రహించి దేవా మీ కృపాక్షేములతో నింపి నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. నా జీవిత కాలం అంతా కృపాక్షేములు మీ వెంట వచ్చిన దావీదుతో వాగ్దానం చేసిన దేవా మీ కృపను క్షేమాన్ని మాకు అనుగ్రహించి దేవా నాయన. అయ్యా మా హృదయాలు మీకు దగ్గరగా ఉంచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాను ప్రభువా. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. 205వ పాట పాడుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన రాజ, మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధిని మా అందరితో మీరు ఎన్నో ఆటంకాల అభ్యంతరాలు అయినప్పటికీ
ఈ మొదటి ఆరాధనలో మీరు తోడే నడిపిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ నా నామములు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన సెలవిచ్చి వాగ్దానం చేసిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. దేవా, ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ మాటలు వినే అవకాశం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి, నీలో మమ్మల్ని నాటుకోవడానికి, మీకు దగ్గరగా బ్రతకడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. ఉన్న మాట అందరూ హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితం దయచేయండి. కలిగిన తీసుకొచ్చిన కానుక మీరు దీవించి పరిచయం వారు తగు ఫలములను, ఆశీర్వాదములను, దీవులను బిడ్డల జీవితాలను ప్రతి అవసరతల బిడ్డకు మీరు తీర్చి ఘనత తెచ్చుకోండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకరిని అందరూ కలిసి గణపరిచే వాక్యం దయచేయండి. కుటుంబాలు నెమ్మదిని, శాంతిని దయచేయండి. బలహీనైన బిడ్డలను దర్శించి బలపరిచి ఆయన ఆరోగ్యాలు నింపి కృపాక్షేమాలు మీరు అనుగ్రహించి ప్రతి ఆటంకాల్లో జయమును బిడ్డలకు అనుగ్రహించి మీ మీద ఆనుకుని మీకు దగ్గరగా బ్రతికి దేవ దావీదు కుటుంబాలే మీ కృపకు సమీపంగా బ్రతకడానికి మా అందరినీ బలపరిచి, ధైర్యపరిచి, నడిపించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములోనే అడిగి వేడి ప్రార్థించున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడిన మనకు సేవించి ప్రేమించి బిడ్డలకు సకల పరిశుద్ధులకు కృపతోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచి, ప్రవేశ రక్తమేచి, వాదికి శివ రక్తమేచి స్తోత్రాలు పరమ తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక